ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతెలు వరకు, అనగా బేతెలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్లిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక ముందు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశము వలెనో నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను.